లెబనాన్లోని హిజ్బుల్లాపై దాడులు జరుపుతూనే ఉంది. ఒక నాయకుని తర్వాత మరో నాయకుని చంపేస్తే ఉంది. హిజ్బుల్లా అంతమైందా? ఇవాళ కాదు కదా, కొన్ని డికేడ్స్ నుంచి నడుస్తుంది ఇజ్రాయిల్ హిజ్బుల్లా వార్. ఇప్పుడు హమాస్ని ఇన్ని ఏళ్ళ నుంచి, ఇప్పుడు 2 ఏళ్ళ దాడులు జరగబట్టి హమాస్ లీడర్షిప్ ఇస్మాయిల్ హనియే, యాహ్యా ఇలా ఒకరి తర్వాత ఒకటి చనిపోతున్నారు, కానీ హమాస్ అయితే అంతం కాలే. మరి హమాస్ను హిజ్బుల్లాను అంతం చేయలేకపోయారు. హూతీలను అమెరికా దాడులు చేసినా హూతీలు అంతం కాలే. మరి ఈ తాలిబాన్ల పైన అంత పెద్ద యుద్ధం అమెరికా చేస్తేనే తాలిబాన్ అంతం కాలే. మరి ఎలా ఇరాన్ అంతం చేయగలుగుతారు? అమెరికాతో పోలిస్తే తాలిబాన్ బలమైందా? ఇజ్రాయిల్తో పోలిస్తే మీకు హిజ్బుల్లా, హమాస్లు బలమైనవా? హూతీలతో పోలిస్తే అమెరికా బలమైందా? మరి ఎందుకు అమెరికా హూతీలను అంతం చేయలేకపోతుంది? ఇజ్రాయిల్లో హిజ్బుల్లాను అంతం చేయలేకపోయింది, ఇజ్రాయిల్ హమాస్ను అంతం చేయలేకపోయింది, అమెరికా తాలిబాన్ అంతం చేయలేకపోయింది. వాట్ ఆర్ ద రీజన్? ఇది కనుక అర్థమైతే మనకు ఇరాన్ కూడా అంతం చేయగలుగుతుంది. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన తాలిబాన్, హిజ్బుల్లా, ఈవెన్ హమాస్, హూతీల కన్నా కూడా ఇరాన్ బలమైంది. ఇరాన్ మరింత బలమైన దేశం. అందువల్ల అంతం చేయడం అనేది అంత సులభం కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది యుద్ధ భూమిలో. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయవచ్చు? అప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ మొదలు పెడతారు. అంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్ లేపేసినట్లు, మీకు లిబియాలో కల్నల్ గడాఫీని లేపేసినట్లు, సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చినట్లు, ఇరాన్లో ఉన్నటువంటి అధికార వ్యవస్థను కూల్చాలి అన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. ఇప్పటి వరకు ట్రంప్ దాన్ని వద్దన్నాడు. నిన్న మనం మాట్లాడుకున్నాం, ట్రంప్ వద్దంటే ఆగింది అని. రేపు అమెరికా, ఇజ్రాయెల్ ఆ ఇరాన్ అధికార వ్యవస్థను కూల్చే వైపుగా తన నెక్స్ట్ వ్యూహం వెళ్ళచ్చు. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపలేరు, ఇరాన్ యుద్ధ భూమిలో సంపూర్ణంగా ఓడించలేరు. నేను దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అప్పుడు ఏం చేయాలి? ఇరాన్లో ఉన్న అధికార వ్యవస్థను అంతం చేయాలి. అధికార వ్యవస్థను అంతం చేస్తే ఏం జరుగుతుంది? ఇరాక్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ 4 దేశాలు చూస్తే మనకు అర్థమైతే ఏం జరుగుతుందో. సిరియాలో ఏం జరిగింది? బషర్ అల్ అసద్ ప్రభుత్వం పోయింది, ఒక నిరంకుశ ప్రభుత్వం పోయింది, సంతోషపడదాం. కానీ ఎవరు అధికారంలోకి వచ్చారు? ప్రమాదకరమైన అల్ ఖైదా నాయకుడు ఇవాళ అక్కడ అధికారంలోకి వచ్చాడు. అతని టెరిఫిక్ గా అని అమెరికా మెచ్చుకుంది. ట్రంప్తో 33 మినిట్స్ సౌదీ అరేబియాలో మాట్లాడాడు. సో ఇవాళ ఈ సిరియాలో $1 కోటి అమెరికా రివార్డు ఉన్న ఒక ప్రమాదకరమైన అల్ ఖైదా తీవ్రవాది ఇవాళ ఈ సిరియా అధ్యక్షుడిగా ఉన్నాడు. దాన్ని అమెరికా, సౌదీ అరేబియా స్వాగతిస్తూ కౌగలించుకుంటోంది. ఇది ఎంత ప్రమాదకరం. తర్వాత ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతమయ్యాడు, లిబియాలో కల్నల్ గడాఫీ అంతమయ్యాడు. ఏం జరిగింది అక్కడ? అల్ ఖైదా కన్నా ప్రమాదకరమైన ఐసిస్ పుట్టింది, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా పుట్టింది. ఇలా వివిధ రకాల మిలిషియాలతో రావణ కాష్టం లాగా ఇరాక్ ఉంది, లిబియా ఉంది. అక్కడ ఏమైనా స్థిరత్వం కానీ, శాంతి కానీ, సుస్థిరత కానీ, పీస్, స్టెబిలిటీ, సెక్యూరిటీ ఏమైనా అమెరికా సాధించిందా? ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై యుద్ధం చేసింది, తాలిబాన్లను దూరం పెట్టింది అధికారానికి కొన్నేళ్ళు, తమ అనుకూల ప్రభుత్వాన్ని నిలబెట్టింది. అల్టిమేట్గా రిజల్ట్ ఏంది? రాత్రికి రాత్రి మూటాముల్లా సర్దుకొని తన అనుకూల ప్రభుత్వానికి చెప్పకుండా పొద్దున్నే ఉదయం లేసే వరకు అమెరికా బలగాలు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. దాంతో ఆ అమెరికా కూర్చుండబెట్టిన అధ్యక్షుడు విదేశాలకు పారిపోతే అమెరికా ట్యాంకులు, అమెరికా ఆయుధాలను ప్రదర్శిస్తూ తాలిబాన్ కాబూల్లో వీరవిహారం చేసి అధికారానికి తీసుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశం ఆ తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. తాలిబాన్ ఒసామా బిన్ లాడెన్ను సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్గా ఇలా తాలిబాన్ వాళ్ళంటి ముష్కరులు అక్కడ అధికారంలోకి వచ్చారు. సో ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, లిబియాలో మీకు ఉదాహరణ చెప్పాను. ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చివేస్తే ఇంతకన్నా భిన్నంగా జరుగుతుందని ఎలా నమ్మాలి? అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ ఏకపక్ష దాడులు ఈ ప్రాంతంలో మరింతగా ఇన్స్టెబిలిటీ, అస్థిరతను పెంచుతుంది, మరింత క్రైసిస్ను డీపెన్ చేస్తుంది, మరింత ప్రమాదకర తీవ్రవాద శక్తుల తయారీకి కారణమవుతుంది, మరింత ఆయుధ పోటీకి కారణమవుతుంది. ఈ ప్రాంతం మొత్తం డీస్టేబిలైజ్ అవుతుంది. దాని ప్రభావం ఏంటి? దాని పర్యవసనం ఏంటి?
దాని ప్రభావము ఒకటి ఎకానమీ పైన, ఎందుకంటే ఇదంతా ఆయిల్ రిచ్ ఏరియా. ఇరాన్ అకౌంట్స్ ఫర్ 6.5% ఆఫ్ ది గ్లోబల్ గ్యాస్ ప్రొడక్షన్. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఉంది ఇరాన్ సమీపంలో. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా, రెడ్ సీ ద్వారా ఎనర్జీ సప్లైస్ పెద్ద ఎత్తున జరుగుతాయి. సో అవన్నీ దెబ్బతింటాయి. అంటే వరల్డ్ ఎకానమీ అతలాకుతలమవుతుంది. ఆయిల్ షాక్ తప్పదు. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ $150కు చేరుతుందంటున్నారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ల ప్రభావము, ఇది ఉక్రెయిన్ వార్ ప్రభావము, గాజా పైన ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింతగా అన్సర్టనిటీలోకి, ఇన్స్టెబిలిటీలోకి పోతుంది. ఇక యుద్ధ భూమిలో ఏం జరగవచ్చు? ఇది ఇంకో స్టేజ్కి దాటితే రష్యాకు ఇరాన్ మిత్రదేశం.